సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే లాస్ట్‌లో మీరు మాత్రమే సమాధానం చెప్పగలిగేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడుగుతా. కాబట్టి చూద్దాం మీరెట్లా ఆన్సర్ చేస్తారో దానికి. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డికి కష్టాలు రెట్టింపయ్యాయా? ఆయన కోసం పోలీసులు వేట మొదలెట్టారు. లేటెస్ట్‌గా పులివెందులలో ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏంటి? సజ్జల వ్యవహారం మీద పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ నేతలు, అభిమానులు తలో విధంగా చర్చించుకుంటున్నారు. వైసీపీ బలం, బలహీనత సోషల్ మీడియానే. అది లేకపోతే ఫ్యాన్ పార్టీ మనుగడ ఉండదన్నది కొందరు నేతల మాట. రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ. కొద్ది రోజులుగా ఏపీలో సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. ఏ ఒక్కరిని వదలట్లేదు. చివరికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కుటుంబ సభ్యుల మీద వల్గర్ పోస్టులు పెడుతున్నారు. దీని మీద ఇంటా బయట దుమారం రేగుతూ ఉండడంతో కూటమి సర్కార్ అటువైపు ఫోకస్ చేసింది. సోషల్ సైకోలు రెచ్చిపోవడం వెనుక సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడన్నది పోలీసుల అనుమానం. దీని మీద కూపి లాగుతున్నారు. లేటెస్ట్ గా కడప జిల్లా పులివెందులలో సజ్జల భార్గవరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనని కులం పేరుతో ఆయన దూషించాడంటూ బాధితుడు అందులో ప్రస్తావించాడు. వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిల పేర్లు ప్రస్తావించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆ ముగ్గురి మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. దీంతో వీరిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు భార్గవరెడ్డి వ్యవహారం మీద ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ కామెంట్స్, పోస్టులు పెట్టడం వల్లే ప్రజలు తమను దూరంగా పెట్టారన్న గుసగుసలు ఇప్పటికీ ఆ పార్టీలో వినబడుతున్నాయి. ముఖ్య నేతల ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటేనే బెటర్ అని అంటున్నారు. వీటి వల్ల పార్టీకి ఊహించినటువంటి డ్యామేజ్ జరుగుతుందని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరోపక్క పోసాని కృష్ణమురళిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అనేవాళ్ళు కూడా లేకపోదు. వైసీపీ హార్ట్ నేతలకి కష్టాలు మొదలయ్యాయని అనిపిస్తోంది. ఆ పార్టీ రూలింగ్‌లో ఉండగా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. రోజులెప్పుడు ఒకేలా ఉండవన్న విషయాన్ని మర్చిపోయారు. టైం మారింది. రీసెంట్‌గా ఫిల్మ్ మేకర్ 'ఆర్‌జీవీకి' మీద లేటెస్ట్‌గా పోసాని కృష్ణమురళి వంతైంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రేపో మాపో అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. సెలబ్రిటీ హోదాలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు కొందరు. టీడీపీ అగ్రనేతలు, జనసేన ముఖ్య నేతలను సైతం టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నేతల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పోసాని అనేది ఈ యొక్క కంప్లెయింట్ సారాంశం. జనసేన లీగల్ సెల్ నాయకులు వైసీపీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళి మీద తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి నాడు శ్రమదానం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నేతల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో పోసాని మీద నమోదైన కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సిందిగా జనసేన లీగల్ సెల్ కార్యకర్తలు జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి డీటెయిల్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత దానికి సంబంధించి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. మీకు లాస్ట్‌లో మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతా అన్న. సజ్జల భార్గవరెడ్డి విషయంలో టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవేనా? సరైనవి అయితే సరైనవే అని రాయండి. సరైనవి కావు అంటే కావని రాయండి. ఎందుకంటున్నానంటే ఏదో సరదాగా కామెంట్ చేయమట్ల. ఈ వీడియోని నేను నేరుగా టీడీపీ హెడ్ ఆఫీస్ వరకు, చంద్రబాబు పీఏ వరకు, లోకేష్ పీఏ వరకు పంపించే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళు గనక చూస్తే అసలు ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు మనం చేసే పనులు బట్టి అని వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా తెలిసిపోవాలి. కాబట్టి ఏదో టైమ్ పాస్ చేసేవాళ్ళు పక్కకెళ్ళిపోండి. సీరియస్‌గా మేము ప్రభుత్వానికి సలహా ఇస్తాము. ఇలా చేస్తే బావుంటుందని సూచనలు చేస్తాం అనేవాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కంప్లీట్‌గా వదిలేసి ఎళ్ళిపోండి. మేము స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాం ఏదైనా అభిప్రాయాన్ని అనుకున్నోళ్ళు మాత్రమే కామెంట్ చేయండి.